నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2024లో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎలా క్లిక్ అవ్వాలి, అసలు క్లిక్ అవ్వాలంటే యూట్యూబ్లో ఎలాంటి సెట్టింగ్స్ చేంజ్ చేయాలి, ఈ సెట్టింగ్ చేంజ్ చేయటం వల్ల సబ్స్క్రైబ్స్ ఎలా పెరుగుతారు, వ్యూస్ ఎలా వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ 2024లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఆ మెయిన్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేయటం వల్ల వ్యూస్ అధికంగా వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ మెయిన్ సెట్టింగ్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మెయిన్ సెట్టింగ్స్ మన యూట్యూబ్ స్టూడియో అనేది ఉండదండి. ఆ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనం చూపించుకుంటూ వెళ్దాం. ఇట్లా studio.youtube.com కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది. అందులో కంటిన్యూ టు స్టూడియో అని ఉంటుంది. ఈ కంటిన్యూ స్టూడియో కొట్టిన తర్వాత ఈ లాస్ట్లో మన ఛానల్ నేమ్, ఈ ఛానల్ ఓపెన్ చేసుకొని, అంటే నేను వేరే ఛానల్ ఉన్నాను, మన ఛానల్ ఏదైతే ఆ ఛానల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో ఈ జనరల్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కరెన్సీ, ఏ కరెన్సీ అనేది, యూఎస్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇండియన్ కరెన్సీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇండియన్ రూపీని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఈ ఛానల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి: బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ సెట్టింగ్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేది ఉంటాయి. ఇందులోకి వచ్చేసి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో చూస్తే ఇందులో మన కంట్రీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా. నెక్స్ట్ మన కీవర్డ్స్, అంటే అసలు మెయిన్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వాలంటే కంటెంట్, అంటే ఎలాంటి కీవర్డ్స్ అనేది. ఇప్పుడు నేను న్యూస్ గురించి చెప్తాను అనుకోండి, న్యూస్, లేకపోతే పాలిటిక్స్ గురించి చెప్తాను పాలిటిక్స్, లేదా కుకింగ్ గురించి చెప్తే కుకింగ్, గేమ్స్ అయితే గేమ్స్. నేను అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్గా నా ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను, ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కుకింగ్ అయితే కుకింగ్, నెక్స్ట్ గేమ్స్ అయితే గేమ్స్, అండ్ న్యూస్ అయితే న్యూస్. అట్లా ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టైప్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్ వచ్చేసి లాస్ట్లో కిడ్స్, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ ఐ వాంట్ రివ్యూ ద సెట్టింగ్స్ ఇన్ దిస్ ఎవ్రీ వీడియో, అలాగే అది ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో వచ్చేసి ఇందులో ఫస్ట్ ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేది దీన్ని మనం ఎలిజిబుల్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్తో మనం వెరిఫై చేసుకోవాలి. ఈ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఓటీపీతో వెరిఫై అవుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇది కూడా అంతే సేమ్, ఇదే ప్రాసెస్. రిక్వైర్మెంట్స్లోకి వెళ్ళి ఎలిజిబిలిటీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్లో ఈ మనం ఏదైతే యూట్యూబ్ చేసే కంటెంట్స్ ఏది ఉంటాయో ఆ కంటెంట్కి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ అడ్వాన్స్ ఫీచర్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్. ఇందులో ఈ మనం మెయిన్ చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే ఇందులోనే ఉంటాయండి. ఏది చేసినా చెప్పండి, ఈ సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేయాలి. ఇలా చేయటం వల్ల మాత్రమే మన యూట్యూబ్ కంటెంట్ అనేది ఆల్గారిథం టైప్ కానీ ఇట్లా ఆల్గారిథం ర్యాండమైజేషన్లో మనం చేసిన వీడియో అనేది పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఇలా అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్లో స్టార్టింగ్ లైసెన్స్, ఈ లైసెన్స్లో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ కేటగిరీలో ఏ కేటగిరీ, మీరు దేని గురించి చేస్తున్నారు, కామెడీయా, వెహికల్స్ గురించి చేస్తున్నారా, ఎడ్యుకేషన్ గురించి చేస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నారా. దీంట్లో చాలా ఆప్షన్స్, గేమింగ్, మ్యూజిక్, న్యూస్ అండ్ పాలిటిక్స్, పీపుల్ అండ్ బ్లాగ్స్,
పెట్స్ అండ్ యానిమల్స్ మీరు ఏ ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ కొంచెం ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని ఇది ఈ కంటెంట్ అనేది దేనికి ఎందుకు వస్తుంది అనేది ఆ కంటెంట్ నేను ఎగ్జాంపుల్గా నేను న్యూస్ అండ్ పాలిటిక్స్ అని పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ తెలుగు. నెక్స్ట్ ఇది క్యాప్షన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇది నాన్, దీన్ని అంత టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ డిస్క్రిప్షన్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మనం ఏంటిది తెలుగు. నెక్స్ట్ కామెంట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని కూడా సేవ్ కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెమిసెస్. ఈ ప్రెమిస్ ఆటోమేటిక్గా మన దాంట్లోనే లాగిన్ అయ్యి దానికి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ ఆప్షన్స్ అంత ఏమున్నదండి. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మన యూట్యూబ్లో కొంచెం పాపులర్ అవకాశం, సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది, వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని విధాలుగా అవకాశం ఉంది. ఇట్లా ఈ సెట్టింగ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే మీరు కంపల్సరీ పాపులర్ అవుతారు. అలాగే థంబ్నెయిల్ చేసేటప్పుడు కూడా థంబ్నెయిల్ మన కంటెంట్ని బట్టి థంబ్నెయిల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మంచిగా సెట్ చేసుకోవాలని నెక్స్ట్ ఈ థంబ్నెయిల్స్ మీద కూడా నెక్స్ట్ వీడియో కూడా చేయబోతున్నాను, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కంటెంట్ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ గంగతో రాంబాబు.